ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా 2025వ సంవత్సరం జూలై 26వ తారీఖు శనివారం రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక డేంజర్ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఎటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదే విధంగా ఒక డేంజర్ వ్యక్తి వల్ల మీకు ఒక పెద్ద ప్రమాదం ముంచుకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అసలు ఎటువంటి ప్రమాదం అనేది వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దీనివల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మిగిలిన అంశాలు గనక మనం చూసుకున్నట్లయితే గనక ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు. శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా వీరికి ఏ దేవారాధన మేలు చేస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ పరిహారాలు చేయాలి, ఏ దేవారాధన చేయాలనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక వీరికి అనేది ఈ విషయం ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు. అయితే ఎటువంటి డేంజర్ వ్యక్తి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నారు? వీరి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినటువంటి మీకు అంటే మీ యొక్క సంతోషం కోసం వచ్చేటువంటి ఆనందము పొందగలుగుతారండి. అంటే ఎంగేజ్మెంట్, ఎంజాయ్ అయితే రేపటి రోజున మీరు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి సలహాలు మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అలాగే మీకు ఎంతో మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళాడండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మనసుకు ఉండే అటువంటి ప్రెజర్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం అవ్వడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చేయండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. కానీ ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో గడపడం అనేది చాలా అరుదుగా అయిపోయింది కనిపిస్తుంది. వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి. అంటే ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక మీ యొక్క జీవితంలో ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నాడని మనం చెప్పుకున్నాం కదా. వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటివి చోటు చేసుకోబోతున్నవి, సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా అంటే ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి. మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీకు బాగా తెలిసిన వాళ్ళయ్యి ఉండొచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణమిత్రులు కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి అవకాశం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. అదేనని చెప్పాలి. అయితే మీరు అయితే అసలు ఎవరికి అంటే ఇతరులకు చెప్పకూడదు అనే అటువంటి విషయాలను ఎవరితో అయితే షేర్ చేసుకొని ఉన్న అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి గురించి ఎవరి దగ్గరైనా షేర్ చేసుకోమని ఉన్నట్లయితే గనక అటువంటి విషయాలను ఎవరితో ఒకరితో బయట పెట్టడం కానీ, అంటే లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం లాంటి ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికైతే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం పట్ల మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, లేదంటే మూడో వ్యక్తికి మీ మధ్యలో తీసుకొచ్చి పెట్టడం విషయాలు కానీ, మీరు చెప్పినటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు కనిపిస్తున్నాయి. గ్యారంటీగా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులను మాత్రమే మీరు ఎంచుకోండి. మీ యొక్క చెడును కోరుకునే వారి యొక్క జోలికి వెళ్ళకండి. మీరు దూరంగా పెట్టండి. అలాగే ఒక్కసారి గమనించండి. తగినటువంటి జాగ్రత్తలు అయితే మీకు అవసరమండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.